అనగనగా ఒక అందమైన పల్లెటూరు అమ్మాయి ఉంటుంది. తన పేరు సుధా. సుధా డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ టైల్స్ చేస్తుంది. ఒకరోజు తనకు ఒక ఉత్తరం వస్తుంది. అమ్మ సుధా, నీకు ఒక ఉత్తరం వచ్చిందిరా. ఏదో కంపెనీ నుంచి అనుకుంటా. అవునా బాబాయ్, ఏది ఇలా ఇవ్వండి. అని ఉత్తరం తీసుకుని చదువుతుంది. ఆ ఉత్తరం చదివాక ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే ఆ ఉత్తరంలో తనకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి రాసి ఉంది. వెంటనే ఆ విషయాన్ని తన నాన్నకు చెప్తుంది. నాన్న, నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. వచ్చే శుక్రవారం జాయిన్ అవ్వాలి. చాలా సంతోషంగా ఉంది నాన్న. చాలా మంచి శుభవార్త చెప్పావు తల్లి. నా బంగారు తల్లి, చాలా సంతోషంగా ఉంది. కాని నువ్వు నాతో ఉండవని బాధగా ఉంది. ఏది ఏమైనా నా బంగారు తల్లి భవిష్యత్తు బాగుంటే చాలు. అని అంటాడు. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. సుధా బస్సులో పట్నానికి వెళుతుంది. సుధా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవైపు సంతోషం, మరొకవైపు బాధ తన తండ్రిని విడిచి వెళ్తున్నందుకు. సుధా పట్నం చేరుకుంటుంది. పట్నంలో ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో పాపం ఏమీ తెలియదు. భయంతోనే ఒక హాస్టల్కి చేరుకుంటుంది. ఇంకా ఆ రోజు జాయినింగ్ కావడంతో వెంటనే పరుగు పరుగున ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ చూసి చాలా ఆశ్చర్య అయిపోతుంది. మనసులో ఈ విధంగా అనుకుంటుంది. వామ్మో, ఎంత పెద్ద ఫీసు! చాలా బాగుంది. కాని లోపల అందరూ ఎలా ఉంటారు నాకు తెలియదు. ఈరోజు జాయినింగ్ కదా దేవుడా, అందరూ మంచిగా ఉండేటట్టు చేయి దేవుడా. సుధా వస్తుండగా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్న సందీప్ ఫోన్ మాట్లాడుకుంటూ సుధా వైపు చూస్తాడు. సుధాని చూడగానే తన ముఖంలో ఉన్న అమాయకత్వం, తేజస్సు సందీప్ని ఆకర్షిస్తాయి. సందీప్ దగ్గరికి వెళ్లి సుధా ఈ విధంగా మాట్లాడుతుంది. నమస్కారమండి. నేను ఈ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అవుతున్నాను. ఒకసారి మేనేజర్ని కలవాలి. దయచేసి మేనేజర్ క్యాబిన్ ఎక్కడ ఉంటుందో కొంచెం చెప్తారా? యు ఆర్ సుధా రైట్. ఐ యామ్ మేనేజర్ సందీప్. నేను మీ క్యాబిన్ చూపిస్తారండి. అని చెప్పి తనకి తన క్యాబిన్ చూపిస్తాడు. సుధా తను క్యాబిన్లో కూర్చుంటుంది. తనకి కావాల్సిన ప్రతి ఒక్క ట్రైనింగ్ సందీపే దగ్గరుండి చూసుకుంటాడు. ఈ విధంగా ప్రతిరోజు సుధా సందీప్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు సుధాకు ఆరోగ్యం బాగుండదు. సుధా ఆఫీస్కి రాకపోవడంతో సందీప్ తన కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు. అయినా తను ఆఫీస్కి రాదు. సుధా ఆఫీస్కి రాకపోవడంతో కంగారుతో తనకి కాల్ చేస్తాడు. సుధా ఫోన్ లిఫ్ట్ చేయదు. సుధా లిఫ్ట్ చేసే వరకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. మంచంపైనుంచి లేచి సుధా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సందీప్ కంగారుగా ఈ విధంగా అంటాడు. ఏమైంది సుధా, ఎందుకు ఆఫీస్కి రాలేదు? ఏం లేదు సందీప్, కొంచెం హెల్త్ బాలేదు. అందుకని ఈరోజు నేను తీసుకున్నావు, మీకు మెయిల్ కూడా చేశాను. అవునా సుధా, నేను చూసుకోలేదు. కాల్ చేయాల్సింది కదా. నేను రానా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు వద్దు, కొంచెం రెస్ట్ తీసుకుంటే అంత సెట్ అవుతుంది. అని అంటుంది. కాని సందీప్ మనసంతా సుధా వైపే ఉంటుంది. వర్క్ పైన కాన్సంట్రేట్ చేయలేక సుధాని ఒకసారి కలుద్దామని తనే హాస్టల్కి వెళ్తాడు. హాస్టల్కి వెళ్లి ఫోన్ చేస్తాడు. హలో సుధా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? నేను మీ హాస్టల్ కిందనే ఉన్నాను. ఒకసారి బయటికి రా, టాబ్లెట్స్ తీసుకొని వచ్చాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? నీకు బానే ఉంది ఇప్పుడు. రేపు నేను ఆఫీస్ కూడా వద్దామనుకున్నాను. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సందీప్ గారు. సరే ఉండండి, నేను వస్తున్నాను కిందకి. అని చెప్పి కిందకు వెళుతుంది. ఇంకా ఇద్దరు అక్కడి నుండి కొంచెం వాకింగ్కి వెళ్తారు. దారిలో సుధాతో సంధి తీవ్రంగా అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మన మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకున్నాను, కాని ఈ రోజే నాకు తెలిసింది. ఒకరోజు ఆఫీస్కి రాకపోతే నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఎంతో కంగారు పడ్డాను. ఇంకా ఏమైందో అని ఉండలేక హాస్టల్కి వచ్చాను. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ సుధా. నిన్ను కంటికి రెప్పవలె చూసుకుంటాను. విల్ యూ మ్యారీ మీ? ఆ విషయం విన్న సుధా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత రోజూ ఆఫీస్కి వెళుతుంది. ఆఫీస్లో సందీప్ సుధా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
సుధా రానే వచ్చింది. సందీప్ చాలా కంగారు పడతాడు. కంగారు పడుతూనే సుధాను పలకరిస్తాడు. నా పైన నీ ఒపీనియన్ ఏంటో నిన్న చెప్పలేదు సుధా. నేను నిన్ను ఇబ్బంది పెట్టను కాని నాకు చాలా టెన్షన్గా ఉంది. చెప్తావో నువ్వు చెప్తావా అని. చూడండి సందీప్ గారు, నా కుటుంబ పరిస్థితి తెలియదు. నేను మా నాన్న మాత్రమే ఉంటాము. మాది ఒక చిన్న పల్లెటూరు. మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కష్టపడి పని చేసుకునే బ్రతుకులు మావి. మీరు చూస్తేనేమో చాలా ధనవంతులు. నీకు నేను సరైన జోడి కాదు. చూడగానే సాంప్రదాయమైన అమ్మాయిలాగా కనిపించారు. మీలో ఉన్న అమాయకత్వం, మంచితనము నన్ను ఎంతో ఆకర్షించాయి. నాకు డబ్బు ఉన్న అమ్మాయి కంటే అర్థం చేసుకున్న అమ్మాయి నాకు కావాలి. ఆ గుణాలన్నీ మీలో చూశాను. దయచేసి నన్ను కాదనడానికి ఆ డబ్బే రీజన్ అయితే నేను అన్ని వదిలేయడానికి కూడా సిద్ధమే. ఆ మాటలు సుధా మనసును గెలుచుకుంటాయి. సుధా సందీప్తో ఈ విధంగా అంటుంది. మీ మాటల్లో నిజాయితీ, ప్రేమ కనిపిస్తున్నాయి. చివరి వరకు ఎంత కష్టమొచ్చినా నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం నాకు కలిగింది. నేను కూడా మీకు నచ్చిన విధంగానే జీవితాంతం ఉంటాను. మీ మాటల్లో నిజాయితీ, ప్రేమ కనిపిస్తున్నాయి. చివరి వరకు ఎంత కష్టమొచ్చినా నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం నాకు కలిగింది. నేను కూడా మీకు నచ్చిన విధంగానే జీవితాంతం ఉంటాను. ఇంకా ఆ రోజునుంచి ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. షికారుగా బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరు కలిసి ఉంటారు. ఇలా ఉండగా ఆఫీసులోకి కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది. తన చూడ్డానికి చాలా మోడంగా ఉంటుంది. ఆఫీస్లో అందరి కళ్ళు తనపైనే ఉంటాయి. తన మేనేజర్ సందీప్ అవడంతో తనకిచ్చే ప్రతి ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అవుతాడు. హాయ్ గీత, వెల్కమ్ టు ఆర్ ఆఫీస్. క్యాబిన్ చూపిస్తాను రండి. అండ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా రికార్డు అయ్యే ఉన్నాయి, మీరు అవి చూడండి. వన్స్ కంప్లీట్ అయ్యాక మీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను. సరే సందీప్ సార్ అంటుంది. సుధా ఆఫీస్కి వస్తుంది. సందీప్ సుధాతో ఈ విధంగా అంటాడు. సుధా, ఎప్పుడు ఈ డ్రెస్సే వేస్తావా? ఆఫీస్కి కొంచెం మంచిగా రెడీని ఫార్మల్ డ్రెస్ వేసుకొని రావచ్చు కదా. ఇంకా పల్లెటూరు అమ్మాయిలానే ఉంటావా జిడ్డుగా జడ్డుగా? ఏంటి సందీప్, ఇప్పుడు ఏమైంది ఈ డ్రెస్కి? నేను ఇలా ఉన్నప్పుడే నువ్వు ఇష్టపడ్డావు కదా. ఇప్పుడేంటి ఈ విధంగా మాట్లాడుతున్నావ్? కొత్తగా ఉంది నాకు. నా సందీపేనా ఈ విధంగా మాట్లాడుతుంది? అంటూ ఇద్దరి మధ్య విభేదం ఏర్పడుతుంది. సుధా బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఈవినింగ్ కూడా ఆఫీస్ అయిపోగానే సుధా రోజులాగానే సందీప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాని సందీప్ అప్పటికే ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. సుధా ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది. కాని ఎప్పటికీ రాకపోయేసరికి తను కూడా వెళ్ళిపోతుంది. సుధాది ఏ తప్పు లేకపోయినా సందీప్ అంటే ఇష్టం కాబట్టి తనే సందీప్కి కాల్ చేస్తుంది. కాని సందీప్ కాల్ లిఫ్ట్ చేయడు. కాని సుధా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తన కాల్ మాత్రం కలవదు. సందీప్ తను కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అసలు సందీప్కి సడంగా ఏమైంది? ఎందుకు సుధాంతో సరిగా మాట్లాడలేదు? అన్నది నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మేనేజ్ స్టోరీస్.